అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటకు వైఎస్ఆర్సీపీ చలో రాజయ్యపేట పిలిపించింది. గత 45 రోజులుగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు ఉద్యమం చేపడుతున్నారు. ఈ ఉద్యమాన్ని అణిచేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా మత్స్యకారులు కలిసి వినతి పత్రం కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ఉద్యమానికి అండగా నిలవాలని వారంతా విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్ జగన్ మద్దతు ప్రకటించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. సో చలో రాజయ్యపేటకి పిలిపించిన క్రమంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చలో రాజయ్యపేట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు వచ్చిన సమయంలో రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారులంతా కూడా బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా తామంతా కూడా పోరాటం చేస్తున్నామని, దీనివల్ల తమకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి తమ సమస్యలన్నింటినీ కూడా మత్స్యకారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంలో ఆయన మత్స్యకారులందరికీ కూడా హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు కూడా తెలుపుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు చలో రాజయ్యపేట కార్యక్రమం కూడా చేపట్టాలని, వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా చలో రాజయ్యపేట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పాయకరపేట మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది? నేటికి 41 రోజుగా బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ ప్రాంత రాజీపేట పరిసర ప్రాంతాల నుంచి మత్స్యకారులు అలాగే రైతులు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు, ప్రభుత్వం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చేటప్పుడు కూడా ప్రెస్ మీట్లు కూడా బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా ఆయన కూడా ఒక ప్లే కార్డు పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో పెద్దలు మండల ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మరో పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రులు కన్నబాబు గారు, అలాగే ధర్మశ్రీ గారు, శోభా హేమవతి గారు, అలాగే ముత్యాల నాయుడు గారు, జిల్లా పెద్దలందరూ కూడా ఈరోజు రాజీపేటకి సంఘీభావంగా రావడం జరుగుతుంది. సార్, ఏ విధంగా ఈ పోరాటానికి ఏ విధంగా మద్దతు తెలుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మొదటి రాజీపేట గ్రామంలో మత్స్యకారులు సోదరులు సుమారు 40 రోజుల నుండి నిరసన దీక్షలు చేస్తున్నారు. 40 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఆధ్వర్యంలో 41 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రతిరోజు వాళ్ళకి వెన్నంటుండి ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం గ్రహించి మత్స్యకారులకు న్యాయం చేయాలని, ఈ బల్క్ డ్రగ్ పార్కుని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఉద్యమానికి అండగా ఉంటుందామని ఏదైతే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నేతలు హామీ ఇచ్చారో, ఇచ్చిన మాట ప్రకారం బల్క్ డ్రగ్ పార్క్ని రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హరి, ఆల్ రైట్ నాయుడు.